తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కేబినెట్ మీటింగ్ లో స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లపై 50% పరిమితిని కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడంపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల వేడుకలు, శాఖల వారీగా పనితీరు సమీక్ష, విద్యుత్ పంపిణీ సంస్థలను బలోపేతం చేయడానికి చర్యలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీకి సంబంధించి కూడా మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్లో ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలకు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కేబినెట్లో చర్చించబోతున్నారు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే పంచాయతీలో రిజర్వేషన్లు కూడా ఖరారు అయిపోయాయి. గెజిట్లు కూడా జిల్లా కలెక్టర్లందరూ కూడా గెజిట్లు కూడా విడుదల చేశారు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కు పంచాయతీరాజ్ శాఖ సమర్పించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్లో దీనిపై చర్చించి వీటికి ఆమోదం తెలిపినట్లయితే ఎలక్షన్లోకి వెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ కాబోతుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. సాయంత్రం 6:30కు 6:15 ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ అయిందిగానే భావించాల్సి ఉంటుంది. మరోవైపు సాయంత్రం ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ కూడా కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఎలక్షన్ షెడ్యూల్ ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎలక్షన్ను ఎన్ని దశల్లో చేయబోతున్నారు, 1 దశలో 3 దశల్లో చేయబోతున్నారు అన్నది ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇవ్వబోతుంది. ఈ కేబినెట్లో ప్రధానంగా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. మరోవైపు ఈ కేబినెట్లో కొంత ఎజెండా కూడా ఉంది. విద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్ డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ విద్యుత్ రంగానికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి దిశగా ఏ విధంగా వెళ్ళాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దాంట్లో ముఖ్యంగా థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి రామగుండంలో 800 మెగావాట్స్ సంబంధించిన దానిపైన కేబినెట్లో చర్చించబోతున్నారు. మరోవైపు ఏదైతే సోలార్ పవర్ విద్యుత్ పైన ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది. దీనికి సంబంధించి 5000 మెగావాట్లతో ప్రాజెక్టును తీసుకురావాలన్నది ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా ఈ కేబినెట్లో చర్చించబోతున్నారు. వీటితో పాటు వైటీడీఏ యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ బోర్డును ఈ కేబినెట్ ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. టీటీడీ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బోర్డు మాదిరిగానే స్వయం ప్రతిపత్తితో వైటీడీఏ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు కేబినెట్లో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. మరోవైపు డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలను ప్రభుత్వం నిర్వహించబోతుంది. దీంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో దీంతో పాటు ప్రధానంగా గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ 47 గ్లోబల్ సమ్మిట్ను కూడా 8, 9 తేదీల్లో ఉండబోతుంది. వీటికి సంబంధించి కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇప్పటికే శాఖల వారీగా సీఎం దీనికి సంబంధించి సమీక్షలకు కూడా సంబంధించి షెడ్యూల్ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఈ నెల 30 వరకు అన్ని శాఖలకు సంబంధించి సీఎం రివ్యూ చేయబోతున్నారు. ఈ 9 రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా ఉండాలి అన్న దానిపై కూడా ఈ కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా ఈ అన్ని అంశాలతో పాటు ప్రధానంగా అయితే అందరూ ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ రాబోతుంది. మరికొద్దిసేపట్లో దీనికి కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్.